హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రీప్రొడక్షన్ చాప్టర్ని కంప్లీట్గా కవర్ చేయబోతున్నాం. రీప్రొడక్షన్ చాప్టర్లో మనకి ఇవ్వబడిన అంశాలు: 1 అసెక్షువల్ రీప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 సెక్షువల్ రీప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి, 3 సెల్ డివిజన్ కణ విభజన. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. సెక్స్ సెల్స్ లేదా గ్యామెట్స్ వీటి కలయిక జరగకుండా రీప్రొడక్షన్ జరిగితే దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. ఇందులో ఒక ఆర్గానిజం మరొక ఆర్గానిజం సహాయం లేకుండా రీప్రొడక్షన్ జరపగలుగుతుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ముందుగా మనం ఫిషన్ గురించి చూద్దాం. దీన్నే విచ్చిత్తి అని కూడా అంటారు. ఫిషన్ అంటే విడిపోవడం లేదా డివైడ్ అవ్వడం. ఒక ఆర్గానిజం 2 లేదా అంతకంటే ఎక్కువ ఆర్గానిజమ్స్గా డివైడ్ అవుతుంది. ఒక ఆర్గానిజం 2గా డివైడ్ అయితే దాన్ని బైనరీ ఫిషన్ లేదా ద్విధా విచ్చిత్తి అంటాము. అదే అంతకంటే ఎక్కువగా డివైడ్ అయితే దాన్ని మల్టిపుల్ ఫిషన్ లేదా బహుదా విచ్చిత్తి అంటాము. బైనరీ ఫిషన్ అనేది అమీబా, పారామీషియం ఇంకా బ్యాక్టీరియా లాంటి జీవుల్లో మనం అబ్జర్వ్ చేస్తాము. అమీబాలో అయితే దాని బాడీలో ఏ ప్లేన్లో అయినా ఈ డివిజన్ జరుగుతుంది, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఉండదు కాబట్టి. అదే పారామీషియంలో అయితే ఒక స్పెసిఫిక్ ప్లేన్లో ఈ డివిజన్ జరుగుతుంది. నెక్స్ట్ అసెక్షువల్ మెథడ్ చూద్దాం. ఇది బడ్డింగ్. దీన్ని కోరకీభవనం అని కూడా అంటారు. ఈ మెథడ్లో ఒక ఆర్గానిజం బాడీపై ఎగ్జాక్ట్లీ దానిలాంటిదే మరొక చిన్న ఆర్గానిజం ఒక చిన్న బడ్ లాగా మొలుస్తుంది. ఈ బడ్ పూర్తిగా పెరిగిన తర్వాత పేరెంట్ నుంచి సెపరేట్ అయ్యి అది ఓన్గా ఇండివిజువల్గా సర్వైవ్ అవుతుంది. ఈస్ట్లోను ఇంకా హైడ్రాలోను ఈ బడ్డింగ్ అనే విధానాన్ని మనం గమనిస్తాము. తరువాతది ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలవడం. ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు. ఒక ఆర్గానిజం ముక్కలుగా అయ్యి ప్రతి ముక్క కూడా ఒక కొత్త ఆర్గానిజం కింద డెవలప్ అయ్యే రీప్రొడక్షన్ మెథడ్ను ఫ్రాగ్మెంటేషన్ అని చెప్తాము. ఇది ముఖ్యంగా ఆల్గే ఇంకా ఫంగస్ ఇంకా కొన్ని రకాల మొక్కల్లో ఈ ఫ్రాగ్మెంటేషన్ పద్ధతిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. తరువాతది పార్థెనోజెనిసిస్. నేచర్లో ఒక్కొక్కసారి సెక్షువల్గా రీప్రొడక్షన్ జరిపే ఆర్గానిజమ్స్ అసెక్షువల్గా కూడా రీప్రొడక్షన్ చేయగలుగుతాయి. పార్థెనోజెనిసిస్లో ఒక అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఫర్టిలైజేషన్ అవ్వకుండానే ఒక జైగోట్గా డెవలప్ అయిపోతుంది. అంటే ఒక ఆడజీవి మగజీవి సహాయం లేకుండానే పిల్లల్ని కనగలగడం. ఇది న్యాచురల్గా కొన్ని ప్లాంట్స్లోనూ యానిమల్స్లోనూ జరుగుతుంది. మొక్కల్లో ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ జరగకుండానే పళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కృత్రిమంగా ఈ పార్థెనోజెనిసిస్ విధానాన్ని ఉపయోగించి సీడ్లెస్ ఫ్రూట్స్ అనిషేక ఫలాలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సీడ్లెస్ గ్రేప్స్, సీడ్లెస్ వాటర్ మెలన్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఇలా సీడ్లెస్ ఫ్రూట్స్ని ఉత్పత్తి చేయడాన్ని పార్థెనోకార్పీ అంటారు. అయితే జంతువుల్లో కూడా మనం ఈ పార్థెనోజెనిసిస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా పార్థెనోజెనిసిస్ జరిపే జంతువుల్లో వాటి ఓవం అంటే అండాలు మైటోటిక్ డివిజన్ల ద్వారా ఏర్పడతాయి. ఇవి నేరుగా ఎంబ్రియో కింద డెవలప్ అయిపోతాయి. ఇలా ఏర్పడ్డ పిల్లలు XX క్రోమోజోమ్ని కలిగి ఉండి ఫీమేల్స్ అవుతాయి. వీటి క్రోమోజోములు మొత్తం తల్లి నుండే లభించడం వలన ఇవి తల్లిని చాలా వరకు పోలి ఉంటాయి. అలాగే పార్థెనోజెనిసిస్లో కొన్ని మగజీవులు కూడా పడతాయి. సాధారణంగా ఆర్గానిజమ్స్లో సెక్స్ క్రోమోజోమ్స్ ఒక పెయిర్ కింద ఉంటాయని మనకు తెలుసు. ఫీమేల్ ఆర్గానిజమ్స్ అయితే XX, మేల్ ఆర్గానిజమ్స్ అయితే XY క్రోమోజోమ్స్ ఉంటాయని మనకు తెలుసు. అయితే కొన్ని రకాల ఎఫిడ్స్ అనే కీటకాలలో పార్థెనోజెనిసిస్ ద్వారా సింగిల్ X క్రోమోజోమ్తో మేల్స్ కూడా పుడతాయి. ఇలా పుట్టిన మేల్స్లో Y క్రోమోజోమ్ ఉండదు, కేవలం ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి కీటకాలు ప్రత్యుత్పత్తి జరిపితే తరువాత జనరేషన్లో అన్నీ ఫీమేల్సే పుడతాయి.
అయితే మనం ఎలాంటి జంతువుల్లో ఈ పార్థెనోజెన్సిస్ని చూస్తాం? ముఖ్యంగా మైక్రో ఆర్థ్రోపోడ్స్ అయిన రోటిఫర్స్లో ఈ పార్థెనోజెన్సిస్ని మనం గమనిస్తాం. ఇంకా ఆర్థ్రోపోడా ఆర్గానిజమ్స్ అయిన బీస్, వాస్ప్స్, యాంట్స్, ఎఫిడ్స్, ఇంకా కొన్ని రెప్టైల్స్, స్నేక్స్, కొమోడో డ్రాగన్స్, ఇంకా కొన్ని షార్కుల్లో కూడా ఈ విధానాన్ని మనం గమనించవచ్చు. వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ఉత్పత్తి. ఒక ఆర్గానిజం యొక్క బాడీ పార్ట్స్ని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి వెజిటేటివ్ పార్ట్స్, 2 రీప్రొడక్టివ్ పార్ట్స్. ఉదాహరణకి ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క యొక్క ఫ్లవర్ అనేది రీప్రొడక్టివ్ పార్ట్. అయితే లీవ్స్, స్టెమ్, రూట్, బడ్స్ ఇవన్నీ వెజిటేటివ్ పార్ట్స్. ఒక ఆర్గానిజం కనుక దాని వెజిటేటివ్ పార్ట్స్తో రిప్రొడ్యూస్ చేస్తే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. ప్లాంట్స్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ న్యాచురల్గా జరుగుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా కూడా ప్లాంట్స్ను మనం ప్రాపగేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా న్యాచురల్ ప్రాపగేషన్ను చూద్దాం. లీవ్స్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్. బ్రయోఫిల్లం, దీన్నే రణపాల మొక్క అని అంటారు. దీని యొక్క లీఫ్ ఎడ్జెస్లో చిన్న చిన్న ప్లాంట్లెట్స్ వస్తాయి. వీటికి వేర్లు ఏర్పడి అవి సాయిల్ని టచ్ చేయగానే అవి కొత్త మొక్కలుగా డెవలప్ అవుతాయి. రెండవది స్టెమ్స్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ముఖ్యంగా వీక్ స్టెమ్స్ ఉన్న ప్లాంట్స్లో మనకి కనబడుతుంది. రన్నర్స్ ఇంకా స్టోలెన్స్, వీటి యొక్క వీక్ స్టెమ్స్ గ్రౌండ్కి టచ్ అయినప్పుడు టచ్ అయిన భాగంలో అడ్వెంటీషియస్ రూట్స్ డెవలప్ అవుతాయి. ఇలా కొత్తగా రూట్స్ డెవలప్ అయిన పార్ట్కి పేరెంట్ ప్లాంట్కి కనెక్షన్ కట్ అయినప్పుడు ఇవి కొత్త ప్లాంట్స్గా, ఇండివిజువల్ ప్లాంట్స్గా ఎదుగుతాయి. స్టెమ్ ప్రాపగేషన్స్కు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టెమ్స్లో ఉండే మోడిఫికేషన్ని బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఉదాహరణకి స్టోలెన్స్, జాస్మిన్ ఇంకా స్ట్రాబెర్రీ. బల్బ్స్ చూస్తే ఆనియన్. కార్మ్స్లో కోలాకేషియా. ట్యూబర్ పొటాటో. రైజోమ్ జింజర్. ఈ అన్ని స్టెమ్స్ కూడా వెజిటేటివ్ మెథడ్లో ప్రాపగేట్ అవుతుంటాయి. అలాగే రూట్స్ కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ని క్యారీ చేస్తాయి. క్యారెట్, రాడిష్ ఇంకా డాలియా లాంటి ప్లాంట్స్ వాటి రూట్స్ ద్వారా ప్రాపగేట్ అవుతాయి. ఇవి వెజిటేటివ్ ప్రాపగేషన్లో న్యాచురల్ మెథడ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ చూద్దాం. ముందుగా కట్టింగ్. ఏదైనా ఒక ప్లాంట్ యొక్క బడ్తో ఉన్న స్టెమ్ పార్ట్ని కట్ చేసి దాన్ని సెపరేట్గా ప్లాంట్ చేస్తే కొన్ని రోజులకు దానికి రూట్స్ డెవలప్ అయ్యి అది ఒక న్యూ ప్లాంట్గా గ్రో అవుతుంది. రోజ్, హైబిస్కస్ ఈ ప్లాంట్స్ను ఈ మెథడ్లో మనం ప్రాపగేట్ చేయొచ్చు. రెండవది లేయరింగ్. ఒక ప్లాంట్ యొక్క బ్రాంచ్ను బెండ్ చేసి దాన్ని సాయిల్లో పాతిపెట్టాలి. ఆ బ్రాంచ్కి ఉండే నోడ్ అనేది సాయిల్లో ఉండేలా మనం జాగ్రత్త పడాలి. అలాగే ఆ బ్రాంచ్ యొక్క టిప్ బయటకు ఉండాలి. కొన్ని రోజుల తర్వాత మనం పాతిపెట్టిన పార్ట్లో కొత్తగా రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇలా రూట్స్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్ట్ను సెపరేట్ చేసి ఒక ఇండివిజువల్ ప్లాంట్గా మనం గ్రో చేయొచ్చు. నీరియం ఇంకా జాస్మిన్ ఈ ప్లాంట్స్ను ఈ విధంగా గ్రో చేయొచ్చు. తర్వాత మెథడ్ గ్రాఫ్టింగ్. ఇది ఒకే స్పీషీస్కు చెందిన 2 మొక్కలను కలిపే పద్ధతి. ఒక మొక్కకు లేదా చెట్టుకు వేరొక మొక్క యొక్క బ్రాంచ్ను ఈ పద్ధతిలో అతికిస్తారు. ఈ మెథడ్లో భూమిలో పాతుకున్న మొక్కను స్టాక్ అని, కొత్తగా దానికి అతికించిన బ్రాంచ్ను సియాన్ అని అంటారు. ముందుగా స్టాక్లో ఒక బ్రాంచ్ను సెలెక్ట్ చేసి ఒక స్పెసిఫిక్ షేప్లో లేదా ఒక స్పెసిఫిక్ డిజైన్లో కట్ చేస్తారు. ఆ డిజైన్కు ఫిట్ అయ్యేలాగా సియాన్ని కూడా కట్ చేస్తారు. ఇవి 2 కూడా ఒకదానితో ఒకటి బాగా అలైన్ అయ్యేలా చేసి దాన్ని ఒక పాలిథిన్ కవర్తో చుట్టి ట్వైన్ థ్రెడ్తో గట్టిగా కడతారు.
కొద్ది రోజుల తర్వాత ఈ సియాన్ స్టాక్తో పూర్తిగా కలిసిపోతుంది. ఇలా నచ్చిన క్యారెక్టర్స్తో హై ప్రొడక్టివిటీ కలిగిన మొక్కలు పొందడానికి ఈ టెక్నిక్ని ఫాలో చేస్తారు. ఉదాహరణకి మన దగ్గర 2 రకాల మామిడి చెట్లు ఉన్నాయనుకుందాం. ఒక చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి, కానీ దాని దిగుబడి తక్కువ. మరొక చెట్టు దిగుబడి ఎక్కువ, కానీ దాని కాయలు అంత రుచిగా ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ 2 మొక్కలను గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా 2 మొక్కల్లోని బెనిఫిట్స్ను పొందే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ మెథడ్ ద్వారా మొక్కలకు చిన్న వయసులోనే ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ జరిగేలాగా చేయొచ్చు. ఈ టెక్నిక్ని మోస్ట్లీ ఫ్రూట్స్ ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మ్యాంగో, సిట్రస్, యాపిల్, రోజ్ మొదలైన వాటిల్లో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లోని ఈ మెథడ్స్ అన్నిటినీ రీప్లేస్ చేస్తూ వచ్చిన ఒక రెవల్యూషనరీ మెథడ్ టిష్యూ కల్చర్. ఈ టిష్యూ కల్చర్లో మొక్క యొక్క చిన్న టిష్యూని తీసుకుని దాని నుండి వేల కొద్దీ కొత్త ప్లాంట్స్ను ప్రాపగేట్ చేస్తారు. ఇలా కలెక్ట్ చేసిన ప్లాంట్ టిష్యూని ఒక స్పెషల్ గ్రోత్ మీడియంలో ఉంచుతారు. అలాగే దీనికి కావలసిన హార్మోన్స్ను యాడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా చాలా హైజీనిక్ ఇంకా కంట్రోల్డ్ కండిషన్లో జరుగుతుంది. ఈ విధానం ద్వారా అతి తక్కువ టైంలో డిజైరబుల్ క్యారెక్టర్స్తో అతి ఎక్కువ మొక్కలను పొందొచ్చు. ఇవి న్యాచురల్ ఇంకా ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ మెథడ్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో అనేక జాతులు సెక్షువల్ రీప్రొడక్షన్ను జరుపుతాయి. బియ్యపు గింజ సైజులో ఉండే అక్వాటిక్ ప్లాంట్స్ నుండి హిమాలయాల్లో ఉండే పెద్ద పెద్ద సాల్ చెట్లు వరకు సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి. మన ప్రీవియస్ వీడియోలో మొక్కల్లోని భాగాలు 2 రకాలుగా ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటి వెజిటేటివ్ పార్ట్స్, శాకీయ భాగాలు. 2 సెక్షువల్ పార్ట్స్, లైంగిక భాగాలు. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరపడానికి ఉపయోగపడే ముఖ్యమైన భాగం ఫ్లవర్. ఫ్లవర్ అనేది ప్లాంట్ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్. ఫ్లవర్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఫ్లవర్లో బయటగా ఉండే వీటిని సెపల్స్ అని అంటారు. తెలుగులో రక్షక పత్రావళి అని అంటారు. ఇవి ఫ్లవర్లో లోపల ఉండే పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దీని తరువాతది పెటల్స్. వీటిని ఆకర్షక పత్రావళి అంటారు. ఈ పెటల్స్ చాలా పువ్వుల్లో కలర్ఫుల్గా ఉంటాయి, కొన్ని పువ్వుల్లో తెల్లగా ఉంటాయి. సో వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పాలినేషన్ కోసం ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయటం. తరువాత స్టేమెన్స్ ఉంటాయి. వీటిని కేసరావళి అని అంటారు. తర్వాత కార్పెల్ అంటే అండకోశం అనేది ఉంటుంది. ఇవి ఒక పువ్వులో ఉండేటటువంటి వివిధ భాగాలు. కొన్ని ఫ్లవర్స్లో కేవలం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్స్ని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. కొన్ని ఫ్లవర్స్లో మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అయిన స్టెమెన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయిన కార్పెల్ 2 ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్స్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటారు. యూనిసెక్షువల్ ఫ్లవర్స్కి ఉదాహరణ ఆనప, బొప్పాయి. ఇక బైసెక్షువల్ ఫ్లవర్స్కి ఉదాహరణ దతుర, దీన్నే ఉమ్మెత్త అని కూడా అంటారు. ఒక ఫ్లవర్లోని స్టేమెన్స్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కన్స్టిట్యూట్ చేస్తాయి. దీన్నే ఆండ్రీషియం అని అంటారు. వీటిల్లో పోలెన్ గ్రెయిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్లో మేల్ రిప్రొడక్టివ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇక కార్పెల్స్, ఇవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కన్స్టిట్యూట్ చేస్తాయి. దీన్నే గైనీషియం అని కూడా అంటారు. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్పెల్ లేదా అండకోశంలో ముఖ్యంగా 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవి 1 స్టిగ్మా, దీన్నే కీలాగ్రం అంటాం. అలాగే స్టైల్, దీన్ని కేలము అంటారు. ఇక అండాశయం, అండాశయం అంటే ఓవరీ. స్టిగ్మా, స్టైల్ ఇంకా ఓవరీ. ఇందులో స్టిగ్మా
కేలాగ్రామ్ పోలెన్ గ్రెయిన్స్ను రిసీవ్ చేసుకుంటుంది. రెండవదైన స్టైల్ కేలము. దీని ద్వారా మేల్ సెల్స్ అనేవి అండాశయంలోకి ప్రవేశిస్తాయి. మూడవది ఓవరీ, అండాశయం. ఈ అండాశయంలో ఓవ్యూల్స్ ఉంటాయి. పోలెన్ గ్రెయిన్ నుంచి వచ్చిన మేల్ సెల్స్ ఈ ఓవ్యూల్స్లో ఉండే ఎగ్ సెల్స్తో కలిసి జైగోట్ను ఏర్పరుస్తాయి. ఒక ఫ్లవర్ యొక్క స్టెమెన్లో ఉండే పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మాను రీచ్ అవ్వడాన్ని పాలినేషన్ అంటాము. ఒక ఫ్లవర్లోని పోలెన్ అదే ఫ్లవర్లోని స్టిగ్మాను రీచ్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అదే ఒక ఫ్లవర్లోని పోలెన్ అదే జాతికి చెందిన మరొక ఫ్లవర్ యొక్క స్టిగ్మాను రీచ్ అయితే గనక క్రాస్ పాలినేషన్ అని చెప్తాము. ఈ పాలినేషన్ జరగడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయని మనం లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో పాలినేషన్లో బర్డ్స్, ఇన్సెక్ట్స్, విండ్, వాటర్, ఎయిర్ ఇవన్నీ కూడా మొక్కలకు సహాయపడతాయి. ఒకసారి పాలినేషన్ జరిగిన తర్వాత ఫ్లవర్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫెర్టిలైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కల్లో ఫలదీకరణ. ఇంతకు ముందు వీడియోలో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో పాలినేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. పాలినేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగే స్టెప్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ. సో ఈ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ముందు ఫ్లవర్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫ్లవర్లోని ఓవరీ యొక్క క్రాస్ సెక్షన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి ఓవ్యూల్స్ కనబడతాయి. కొన్ని ప్లాంట్స్లో ఒక్క ఓవ్యూల్ మాత్రమే ఉంటుంది. కొన్ని ప్లాంట్స్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ, కొన్నిసార్లు 100ల్లో కూడా ఓవ్యూల్స్ ఉంటాయి. ఈ ఓవ్యూల్స్ని అండాశయాలు అని కూడా అంటాము. ఓవ్యూల్ యొక్క క్రాస్ సెక్షన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఓవ్యూల్ మధ్యలో న్యూట్రియంట్స్ ఇంకా వాటర్ ఉంటాయి. వీటి మధ్యలో ఒక మైక్రోస్కోపిక్ ఎంబ్రియో శాక్ అనేది ఉంటుంది. ఈ ఎంబ్రియో శాక్ని పిండకోశం అని కూడా అంటారు. ఈ ఎంబ్రియో శాక్లో సెల్స్ ఉంటాయి. వీటిని గ్యామెటోఫైట్ సెల్స్ లేదా సిద్ధబీజ కణాలు అని అంటారు. చాలా వరకు ఫ్లవరింగ్ ప్లాంట్స్లో వాటి ఎంబ్రియో శాక్ని గనక గమనిస్తే అందులో మొత్తం 7 సెల్స్, 8 న్యూక్లియై ఉంటాయి. అయితే 7 సెల్స్కి 7 న్యూక్లియస్ ఉండాలి, కానీ 8 న్యూక్లియై ఎక్కడి నుంచి వచ్చాయని మనకి డౌట్ రావచ్చు. ఈ 7 సెల్స్లో ఒక సెల్ పెద్దదిగా ఉండి ఎంబ్రియో శాక్కి మధ్యలో ఉంటుంది. దాన్నే సెంట్రల్ సెల్ అని అంటాము. ఈ సెంట్రల్ సెల్లో 2 న్యూక్లియై ఉంటాయి. దీన్నే పోలార్ న్యూక్లియై అని కూడా అంటారు. ఎంబ్రియో శాక్లో ఉండే 7 సెల్స్లో ఒకటి సెంట్రల్ సెల్. మరి మిగిలిన 6 సెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇందులో 3 సెల్స్ ఎంబ్రియో శాక్కి పై భాగంలో ఉంటాయి. వీటిని యాంటీపోడల్స్ అంటారు. మిగిలిన 3 సెల్స్ ఎంబ్రియో శాక్కి కింద భాగంలో ఉంటాయి. అందులో ఒకటి ఎగ్ సెల్ కాగా దానికి అటు ఇటు 2 సినర్జిడ్ సెల్స్ ఉంటాయి. మొత్తంగా ఎంబ్రియో శాక్లో 7 సెల్స్ ఉంటాయి. ఇప్పుడు పోలెన్ గ్రెయిన్లో ఉండే మేల్ సెల్స్ ఓవ్యూల్లోకి ఎలా చేరుకుంటాయో చూద్దాం. పాలినేషన్ జరిగినప్పుడు పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మాపై పడతాయి. అప్పుడు స్టిగ్మా షుగర్స్ ఇంకా యూజ్ఫుల్ న్యూట్రియంట్స్ కలిగిన ఒక ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ వల్ల పోలెన్ గ్రెయిన్స్ జెర్మినేట్ అవుతాయి. పోలెన్ గ్రెయిన్లోంచి ఒక ట్యూబ్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ ట్యూబ్ స్టిగ్మా నుండి స్టైల్లోకి పెరుగుతూ పోతుంది. ఈ ట్యూబ్ ద్వారా పోలెన్ గ్రెయిన్ నుండి 2 మేల్ స్పర్మ్ న్యూక్లియై ఓవ్యూల్ వైపుకు తమ జర్నీని స్టార్ట్ చేస్తాయి. ఇలా పెరుగుతూ ఉన్న పోలెన్ ట్యూబ్ ఓవ్యూల్ని చేరుకుంటుంది. ఓవ్యూల్ని చేరుకోగానే పోలెన్ ట్యూబ్ యొక్క ఎండ్ బ్రేక్ అవుతుంది. పోలెన్ ట్యూబ్లోని మేల్ స్పర్మ్ న్యూక్లియై ఎంబ్రియో శాక్లోకి ఎంటర్ అవుతాయి. పోలెన్ ట్యూబ్ ద్వారా ప్రవేశించిన 2 మేల్ స్పెర్మ్ న్యూక్లియైలో ఒకటి ఎగ్ సెల్తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ను ఫామ్ చేస్తుంది. చాలా వరకు ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డబల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సెంట్రల్ సెల్లో ఉన్న 2 న్యూక్లియై కలిసి ఒక ఫ్యూజన్ న్యూక్లియస్ ఏర్పడుతుంది. ఇప్పుడు రెండవ మేల్ స్పెర్మ్ న్యూక్లియస్ పోలార్ న్యూక్లియస్తో కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మొదటి మేల్ స్పెర్మ్ న్యూక్లియస్ ఎగ్తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ను ఏర్పరిస్తే రెండో మేల్ స్పెర్మ్ న్యూక్లియస్ పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయినప్పుడు
అది ఒక కొత్త టిష్యూని ఫామ్ చేస్తుంది. దీన్నే ఎండోస్పర్మ్ లేదా అంకురచదము అంటారు. ఇందులో ఎంబ్రియో డెవలప్మెంట్కి కావలసినటువంటి ఫుడ్ అంతా నిల్వ చేయబడుతుంది. పోలన్ గ్రెయిన్ నుంచి వచ్చే 2 మేల్ న్యూక్లియైల్లో ఒక మేల్ న్యూక్లియస్ ఎగ్ సెల్తోనూ మరొక మేల్ న్యూక్లియస్ ఫ్యూజన్ న్యూక్లియస్తోనూ కలవడం వలన 2 సార్లు ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అందుచేత దీన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది కేవలం ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మాత్రమే జరుగుతుంది. ఒక్కసారి డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవ్యూల్ యొక్క సైజ్ అనేది ర్యాపిడ్గా పెరుగుతుంది. అదేవిధంగా ఓవ్యూల్లో ఉన్న ఎండోస్పర్మ్ టిష్యూ కూడా మైటాటిక్ డివిజన్ల వలన ఎక్కువగా పెరుగుతుంది. ఆ తర్వాత జైగోట్ ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. ఎంబ్రియోలో 1 లేదా 2 కాటిలిడన్స్ ఏర్పడతాయి. వీటితో పాటు ఒక ఎపికోటైల్, ఒక హైపోకోటైల్ కూడా ఏర్పడతాయి. ఈ ఎపికోటైల్ ఇంకా హైపోకోటైల్లు కాటిలిడన్స్కు అతుక్కునుంటాయి. ఎండోస్పర్మ్లో నిల్వ చేయబడిన ఫుడ్ అంతటినీ కూడా కాటిలిడన్స్ తీసుకుని సైజులో బాగా పెద్దగా పెరుగుతాయి. కాటిలిడన్స్ ఎపికోటైల్ ఇంకా హైపోకోటైల్ వేరు కింద కాండం కింద ఎదగడానికి కావలసిన ఆహారాన్ని అందిస్తాయి. బీన్స్ లాంటి మొక్కల్లో ఎండోస్పర్మ్లో ఉన్న ఫుడ్ని కాటిలిడన్స్ పూర్తిగా అబ్జార్బ్ చేసుకుని సైజులో పెరిగి విత్తనాలను ఏర్పరుస్తాయి. అందుచేత ఇలాంటి మొక్కల్లోని సీడ్స్లో కాటిలిడన్స్ పెద్ద సైజులో ఉంటాయి. మొక్కజొన్న, ఆముదం వంటి మొక్కల్లో ఎండోస్పర్మ్ టిష్యూ కూడా ఓవ్యూల్తో పాటు పెరుగుతూ ఉంటుంది. అంటే మొక్కజొన్న, ఆముదం వంటి విత్తనాల్లో ఎండోస్పర్మ్ ఉంటుంది. చిక్కుడు వంటి విత్తనాల్లో ఎండోస్పర్మ్ పూర్తిగా అంతర్ధానం అయిపోతుంది. ఒక్కసారి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ అనేక సార్లు డివైడ్ అయ్యి ఎంబ్రియోను ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ చేసిన తర్వాత ఓవ్యూల్ చుట్టూ ఒక టఫ్ కోటింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ కోటింగ్ ఏర్పడిన తర్వాత ఓవ్యూల్ సీడ్ కింద మారిపోతుంది. ఇక పైనున్న ఓవరీ ఫ్రూట్ కింద మారుతుంది. ఫ్లవర్లోని మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా కుచించుకుపోయి రాలిపోతాయి. క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి. రిప్రొడక్షన్ ఇన్ మ్యామల్స్. క్షీరదాలు అంటే మ్యామల్స్లో ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అధ్యయనం చేద్దాం. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మనం 2 భాగాలుగా అధ్యయనం చేస్తాము. ఒకటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. రెండవది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ముష్కాలు, టెస్టిస్, శుక్రవాహికలు, వ్యాస్ డిఫరెన్స్, పౌరుష గ్రంథి, ప్రాస్టేట్ గ్లాండ్, శుక్రగ్రాహికలు, సెమినల్ వెజికల్స్, కౌపర్ గ్రంథి, కౌపర్స్ గ్లాండ్స్, ప్రసేకం, పెనీస్ మొదలైనవన్నీ కూడా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజకోశం, ఓవరీ, అండవాహిక, ఫాలోపియన్ ట్యూబ్యూల్, గర్భాశయం, యూటిరస్, యోని, వెజైనా మొదలైన అవయవాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని వివిధ భాగాలు, వాటి పనితీరు గురించి తెలుసుకుందాం. ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలు, టెస్టిస్ ఉంటాయి. ఇవి బాహ్యంగా ఉండే సంచి లాంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. ఈ సంచినే ముష్కగోణి లేదా స్క్రోటం అంటారు. ఈ టెస్టిస్లో అధిక మొత్తంలో మిలియన్ల కొద్దీ పురుష బీజ కణాలైన శుక్రకణాలు అంటే స్పెర్మ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. టెస్టిస్ యొక్క అడ్డకోతను గనక గమనించినట్టయితే టెస్టిస్లో అనేక లంబికలు ఉంటాయి. వీటిని లోబ్యూల్స్ అంటారు. ప్రతి లోబ్యూల్లోనూ కూడా అధిక మొత్తంలో చిన్న చిన్న నాళికలు ఉంటాయి. వీటిని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లేదా శుక్రోత్పాదక నాళాలు అని అంటారు. ఈ నాళాల పొడవు సుమారుగా 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఉత్పత్తి అయిన శుక్రకణాలు అంటే స్పర్మ్ సెల్స్ని వాసా ఎఫరెన్షియా శుక్రనాళిక అనే నాళం సేకరిస్తుంది. ఈ శుక్రనాళికలు అంటే ఈ వాసా ఎఫరెన్షియా అన్నీ కలిసి ఎపిడిడైమిస్ను ఏర్పరుస్తాయి. ఇందులో శుక్రకణాలు తాత్కాలికంగా నిలవుంటాయి. ఈ శుక్రకణాలు శుక్రవాహికల ద్వారా ప్రసేకంలోనికి, ప్రసేకం నుండి బయటకు పంపబడతాయి. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కొన్ని అనుబంధ గ్రంథులు అంటే యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. అవే పౌరుష గ్రంథి, ప్రోస్టేట్ గ్లాండ్, ఇంకా కౌఫర్ గ్రంథి, కౌపర్స్ గ్లాండ్.
ఇవి ఒక జిగురు వంటి స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీన్నే శుక్రం లేదా సెమెన్ అంటారు. ఇది స్పర్మ్ సెల్స్కు పోషక పదార్థాలను అందించడంతో పాటు స్పర్మ్ సెల్స్ కదలికలకు ఒక మాధ్యమంగా కూడా పనిచేస్తుంది. ఇక శుక్రకణాలు లేదా స్పర్మ్ సెల్స్. ఈ స్పర్మ్ సెల్స్ ఒక పొడవైన తోకలాంటి భాగాన్ని కలిగి ఉంటాయి. ఈ తోక యొక్క ప్రత్యేకమైన కదలికల ద్వారా శుక్రకణం అండం వైపుకు ప్రయాణిస్తుంది. పురుషులలో 13-14 సంవత్సరాల వయసు నుండి శుక్రకణాలు స్పర్మ్ సెల్స్ ఉత్పత్తి ప్రారంభమై జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈ స్పర్మ్ సెల్స్ యొక్క ఉత్పత్తి ఇంకా వాటి సామర్థ్యం వయసుతో పాటు తగ్గిపోతుంది. ముష్కాలు ఒక హార్మోన్ని స్రవిస్తాయి. దాన్నే పురుష లైంగిక హార్మోన్ లేదా మేల్ రిప్రొడక్టివ్ హార్మోన్ అని అంటారు. ముష్కాలు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోను పురుష ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధిని నియంత్రిస్తుంది. టెస్టిస్ విడుదల చేసే ఈ మేల్ రిప్రొడక్టివ్ హార్మోన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో కూడా తోడ్పడతాయి. అంతేకాదు ఈ హార్మోను ప్రభావం వల్లే ముష్కాలు అంటే టెస్టిస్ శుక్రకణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అండాలు అంటే ఎగ్ సెల్స్ను ఉత్పత్తి చేసే 2 ఓవరీస్ లేదా స్త్రీ బీజకోశాలు ఉంటాయి. అసలు స్త్రీ బీజకోశాలలో అండాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? స్త్రీ బీజకోశంలో అంటే ఓవరీలో పుటికలు ఉంటాయి. వీటినే ఫాలికిల్స్ అంటారు. ఈ ఫాలికిల్స్ ప్రారంభంలో చిన్న చిన్న బుడగల్లాగా ఉంటాయి. ఆ దశలో వీటిని గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటారు. ఈ ఫాలికల్ సైజు క్రమేపీ పెరుగుతుంది. అలాగే అందులో ద్రవంతో కూడిన చిన్న చిన్న కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి ఫాలికల్లోనూ ఒక అండం లేదా ఎగ్ ఉంటుంది. ఈ అండం లేదా ఎగ్ పరిపక్వత చెందినప్పుడు ఫాలికిల్ పగిలి ఎగ్ విడుదలవుతుంది. ఇలా ఎగ్ లేదా ఓవం విడుదల కావడాన్ని ఓవ్యులేషన్ లేదా అండోత్సర్గము అంటారు. ఇలా విడుదలైన అండాలు సాధారణంగా ఫాలోపియన్ ట్యూబుల్లోకి ప్రవేశిస్తాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్యూల్కి చివర వెడల్పుగా గరాటు లాంటి భాగం ఉండి అది అండాలను లోపలికి ఆకర్షిస్తుంది. ఈ ఫాలోపియన్ నాళాలు గర్భాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ ఎగ్ సెల్ ఫాలోపియన్ ట్యూబ్యూల్లో ఉండగానే స్పెర్మ్ సెల్తో ఫలదీకరణం చెందుతుంది. ఇలా ఫలదీకరణం చెందిన అండం మెల్లిగా స్త్రీ గర్భాశయం వైపుకు ప్రయాణిస్తుంది. అప్పటికే గర్భాశయం ఇలా అభివృద్ధి చెందుతున్న పిండాన్ని గ్రహించి దానికి కావలసిన పోషకాలు అందించడానికి ఇంకా వ్యర్థాలను బయటకు పంపడానికి అనేక రకాల ఏర్పాట్లను చేసుకుని ఉంటుంది. ఫలదీకరణ అంటే ఫెర్టిలైజేషన్ జరగకముందు గర్భాశయంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. అంటే గర్భాశయం గోడలు పలుచని కణజాలంతో చిన్నదిగా ఉంటుంది. అలాగే గర్భాశయంలో రక్త సరఫరా కూడా తక్కువగానే ఉంటుంది. ఒకసారి ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ జరిగిన వెంటనే గర్భాశయంలో అనేక మార్పులు సంభవిస్తాయి. గర్భాశయ గోడలు మందంగా అవుతాయి. ఇంకా దాని సైజు కూడా పెరుగుతుంది. గర్భాశయ లోపల గోడలు మృదువుగా మారి తేమతో కూడిన ద్రవాన్ని స్రవిస్తాయి. గర్భాశయంలో రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది. ఇవన్నీ గర్భాశయం పిండ ప్రతిష్టాపన అంటే ఇంప్లాంటేషన్కు సిద్ధంగా ఉన్నాయనే సూచన. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ మార్పులన్నీ హార్మోన్ల వల్ల సంభవిస్తాయి. ఈ హార్మోన్లను మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఇంకా స్త్రీ బీజకోశం స్రవిస్తాయి. లూటినైజింగ్ హార్మోన్ ఇంకా ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవి రెండింటినీ పిట్యూటరీ గ్రంథి స్రవిస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఇవి స్త్రీ బీజకోశం ద్వారా స్రవించబడతాయి. ఈ హార్మోన్లు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే వివిధ ప్రక్రియలు స్త్రీల ఋతుక్రమం మెన్స్ట్రువల్ సైకిల్, అండోత్సర్గం ఓవ్యులేషన్, పిండ ప్రతిష్టాపన ఇంప్లాంటేషన్, గర్భధారణ ప్రెగ్నెన్సీ, ప్రసవం చైల్డ్ బర్త్, ముర్రుపాల ఉత్పత్తి ప్రొడక్షన్ ఆఫ్ కొలోస్ట్రమ్ ఈ ప్రక్రియలన్నిటినీ కూడా ఈ హార్మోన్లు నియంత్రిస్తాయి. ఈ విధంగా ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత పిండం ఎంబ్రియో వివిధ దశల్లో శిశువుగా అభివృద్ధి చెందుతుంది. సెక్షువల్ మెచ్యూరిటీ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ లైంగిక పరిపక్వత మరియు లైంగిక ఆరోగ్యం. మానవునిలో లైంగిక పరిపక్వత. హ్యూమన్స్లో సెక్షువల్ మెచ్యూరిటీ.
మానవుల్లో రిప్రొడక్షన్ సెక్షువల్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో 2 ఆర్గానిజమ్స్ పాల్గొంటాయి. ఒక మేల్ ఆర్గానిజం, ఒక ఫీమేల్ ఆర్గానిజం. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ యొక్క కలయిక. అందుకోసం మేల్ ఇంకా ఫీమేల్స్ రిప్రొడక్టివ్ సెల్స్ను ఉత్పత్తి చేయగలగాలి. అయితే రిప్రొడక్టివ్ సెల్స్ ఉత్పత్తి ఒకటి జరిగితే సరిపోదు. మేల్ మరియు ఫీమేల్ యొక్క బాడీలలో అనేక మార్పులు జరగవలసి ఉంటుంది. ఈ మార్పులన్నీ రిప్రొడక్షన్ ప్రక్రియ సజావుగా సాగడానికి సహాయపడతాయి. అయితే అబ్బాయిలలో, అమ్మాయిలలో ఈ జెర్మ్ సెల్స్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అబ్బాయిల, అమ్మాయిల శరీరాల్లోని మార్పులు ఏ వయసులో ప్రారంభమవుతాయి? వాళ్ళ శరీరాల్లో జరిగే మార్పులు ప్రత్యుత్పత్తి ప్రక్రియకు ఎలా సహాయపడతాయి? అబ్బాయిలు, అమ్మాయిలు పుట్టుకతోనే రిప్రొడక్టివ్ సెల్స్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన టిష్యూస్ను కలిగి ఉంటారు. కానీ వారు ఒక వయసుకు వచ్చే వరకు ఈ టిష్యూస్ పరిపక్వత చెందవు. బాల్యంలో తినే ఆహారం లాంటి వనరులన్నీ కూడా బాడీ యొక్క జనరల్ గ్రోత్కే వినియోగించబడతాయి. అందుకే 2 నుండి 12 సంవత్సరాల మధ్య వయసులో పిల్లలు వేగంగా ఎదుగుతారు. బాల్యం పూర్తయి అడాలసెన్స్లోకి వచ్చిన తర్వాత బాడీ గ్రోత్ స్లో అయ్యి రిప్రొడక్టివ్ టిష్యూస్ మెచ్యూర్ అవ్వడం ప్రారంభమవుతుంది. అడాలసెన్స్లో వచ్చే ఈ దశను ప్యూబర్టీ అంటారు. మేల్స్ మరియు ఫీమేల్స్ వారు రిప్రొడక్షన్కు సిద్ధంగా ఉన్నారు అని తెలపడానికి వాళ్ల శరీరాల్లో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి? ఆర్మ్పిట్స్ ఇంకా జెనైటల్ ఏరియాలలో కొత్తగా హెయిర్ రావటం, కాళ్ళు చేతులపై కూడా కొత్తగా హెయిర్ రావటం, అబ్బాయిల్లో గెడ్డాలు మీసాలు రావటం, గొంతు బొంగురుగా మారడం జరుగుతుంది. నిద్రలోనూ డే డ్రీమ్స్లోనూ పెనిస్ యొక్క ఎన్లార్జ్మెంట్ ఇంకా ఎరెక్షన్ జరుగుతాయి. అమ్మాయిలలో మెన్స్ట్రుయేషన్ ప్రారంభమవుతుంది. బ్రెస్ట్స్ పెద్దవిగాను, హిప్స్ వెడల్పుగాను పెరుగుతాయి. అమ్మాయిలు ఇంకా అబ్బాయిల శరీరాల్లో జరిగే ఈ మార్పులు వాళ్ళ సెక్షువల్ మెచ్యూరిటీకి సంకేతాలు. ఈ మార్పులు సంభవించే దశను ప్యూబర్టీ అంటారు. అమ్మాయిలు, అబ్బాయిల్లో ప్యూబర్టీ ఏ వయసులో ప్రారంభమవుతుంది? దీనికి ఒక నిర్దిష్టమైన ఏజ్ అనేది ఉండదు, కానీ ప్యూబర్టీ అడాలసెన్స్లో ప్రారంభమవుతుంది. అడాలసెన్స్ అంటే బాల్య దశకు, ప్రౌఢ దశకు మధ్య దశ. ఒక వ్యక్తిలో ప్యూబర్టీ ప్రారంభమైందని మనకు ఎలా తెలుస్తుంది? ఒక అమ్మాయి లేదా అబ్బాయి శరీరంలో ప్యూబర్టీ మొదలైంది అన్న విషయాన్ని వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని మార్పులు అమ్మాయిలు, అబ్బాయిలలో కామన్గా ఉంటాయి. అవి ఆర్మ్పిట్స్ మరియు జెనైటల్ ఏరియాలలో హెయిర్ పెరగడం, ఆ భాగాలలో చర్మం ముదురు రంగులో మారడం, కాళ్ళు చేతులపై సన్నని హెయిర్ మొలవడం, స్కిన్ ఆయిలీగా మారడం, ముఖంపై పింపుల్స్ రావటం మొదలైనవి. కేవలం అబ్బాయిల్లో మాత్రమే జరిగే చేంజెస్ను ఇప్పుడు చూద్దాం. ముఖంపై వెంట్రుకలు మొలవటం, గొంతు బొంగురుగా మారటం, పెనిస్ పెద్దదిగా అవటం, ఎరెక్ట్ అవ్వడం. ఇక కేవలం అమ్మాయిల్లో మాత్రమే జరిగే చేంజెస్ను ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలలో బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. బ్రెస్ట్ నిప్పల్స్ దగ్గర స్కిన్ డార్క్గా అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్ అవుతుంది. ఈ మార్పులన్నీ ఒకేసారిగా జరగవు. ఈ మార్పులు మొదలయ్యి పూర్తవడానికి నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. ఉదాహరణకి అబ్బాయిలలో ప్యూబర్టీ ప్రారంభంలో మీసాలు, గడ్డాలు పలచగా వస్తాయి. క్రమేపీ 1 లేదా 2 సంవత్సరాల కాలంలో ఫుల్ బియర్డ్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మాయిలలో ప్యూబర్టీ బిగినింగ్ స్టేజ్లో బ్రెస్ట్స్ చిన్నవిగా ఉంటాయి. క్రమేపీ కొన్ని నెలలు లేదా సంవత్సరాల కాలంలో బ్రెస్ట్స్ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతాయి. కొంతమందిలో ఈ ప్యూబర్టీ చేంజెస్ ఎర్లీగా ప్రారంభమై త్వరగా పూర్తయిపోతాయి. కొంతమందిలో ఈ చేంజెస్ లేటుగా బిగిన్ అయ్యి ఎక్కువ కాలం తీసుకుంటాయి. అయితే సెక్షువల్ మెచ్యూరిటీ పొందిన తర్వాత కూడా కొంతమంది అబ్బాయిల్లో ఫుల్ బియర్డ్ పెరగకపోవచ్చు. అలాగే అమ్మాయిలు సెక్షువల్ మెచ్యూరిటీ పొందిన తర్వాత కూడా బిగ్ బ్రెస్ట్లు డెవలప్ కాకపోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు వీటి గురించి అంటే బియర్డ్ పెరుగుదల గురించి, బ్రెస్ట్ పెరుగుదల గురించి వర్రీ అవ్వవలసిన అవసరం లేదు. ఇవన్నీ వారి వ్యక్తిగత హార్మోన్ లెవెల్స్ పైన, వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జీన్స్ పైన ఆధారపడి ఉంటాయి. అడాలసెంట్స్ అందరూ
వ్యక్తికి మధ్య డిఫరెన్సెస్ అనేవి కామన్గా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించాలి. జనరల్ బాడీ ఫీచర్స్ అయిన హైట్, వెయిట్, స్కిన్ కలర్లో ఎలాగైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అదేవిధంగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అయిన బాడీ హెయిర్, ముస్టాచ్, బియర్డ్, బ్రెస్ట్ సైజు, పెనిస్ సైజ్ వంటి వాటిలో కూడా పర్సన్కి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నీ ఒక పర్సన్ యొక్క సెక్షువల్ మెచ్యూరిటీకి సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి. అయితే ఈ చేంజెస్ రిప్రొడక్షన్కి ఎలా హెల్ప్ అవుతాయి? ప్యూబర్టీలో జరిగే చేంజెస్ అన్నీ కూడా రిప్రొడక్షన్కి ఇంకా చైల్డ్ బర్త్కి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి బాడీపై హెయిర్ పెరగడం, అబ్బాయిల్లో గడ్డాలు మీసాలు రావటం, అమ్మాయిల బ్రెస్ట్ సైజ్ పెరగడం, ఇవన్నీ వారు సెక్షువల్ మెచ్యూరిటీ పొందుతున్నారనడానికి సంకేతాలు. మీకు తెలుసా, అబ్బాయిలలో పెనిస్ ఎన్లార్జ్ అవ్వడం ఇంకా ఎరెక్ట్ అవ్వడం వలన ఉపయోగం ఏమిటో చూద్దాం. హ్యూమన్ రీప్రొడక్షన్లో మేల్ జర్మ్ సెల్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో జమ చేయబడాలి. పెనిస్ ఎన్లార్జ్ మరియు ఎరెక్ట్ అవ్వడం వలన అది సులువుగా మేల్ సెల్స్ను ఫీమేల్ సిస్టంలో ప్రవేశపెట్టగలుగుతుంది. మరి అమ్మాయిల్లో జరిగే మెన్స్ట్రుయేషన్ రీప్రొడక్షన్లో ఎలా సహాయపడుతుంది? ఫెర్టిలైజేషన్ జరిగిన తరువాత ఎంబ్రియో యుటిరస్లో ఇంప్లాంట్ అయ్యి బేబీగా డెవలప్ అవుతుంది. అందుకోసం ముందుగానే యుటిరస్ సిద్ధం చేయబడాలి. యుటిరస్ యొక్క గోడలు కొత్త టిష్యూస్తోనూ బ్లడ్ వెజల్స్తోనూ లైనింగ్ చేయబడాలి. ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగితే జైగోట్ యుటిరస్లోని వసతులన్నీ వినియోగించుకొని బేబీగా డెవలప్ అవుతుంది. ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగకపోతే తాత్కాలికంగా ఏర్పడిన బ్లడ్ లైనింగ్ యుటిరస్ నుండి విడివడి వెజైనా ద్వారా బయటకు పోతుంది. ఈ విధంగా మెన్స్ట్రుయేషన్ రిప్రొడక్షన్లో సహాయపడుతుంది. బ్రెస్ట్ పెరుగుదల రిప్రొడక్షన్కు ఎలా ఉపయోగపడుతుంది? హ్యూమన్స్లో బేబీస్కు బర్త్ ఇవ్వడంతో రిప్రొడక్షన్ పూర్తి కాదు. బర్త్ తర్వాత పిల్లలకు పాలిచ్చి పెంచవలసి ఉంటుంది. ఫీమేల్ బ్రెస్ట్స్లోని మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి పాలను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ప్యూబర్టీలో అమ్మాయిలలో బ్రెస్ట్స్ పెరుగుతాయి. ఇవి సెక్షువల్ మెచ్యూరిటీకి సంబంధించిన విషయాలు. రిప్రొడక్టివ్ హెల్త్, ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం. యువతీ యువకుల్లో ప్యూబర్టీలో కనిపించే మార్పులు వారిలో సెక్షువల్ మెచ్యూరిటీ ప్రారంభమైంది అనేదానికి సంకేతాలు. అయితే ఈ మార్పులు జరిగినంత మాత్రాన వాళ్లలో సెక్షువల్ మెచ్యూరిటీ పూర్తిగా అయిందని అనుకోవడానికి లేదు. అలాగే మ్యారేజ్కు కానీ సెక్షువల్ యాక్ట్కు కానీ పిల్లల్ని కనడానికి కానీ సెక్షువల్ మెచ్యూరిటీ ఒక్కటే సరిపోదు. వాళ్లకు ఫిజికల్, మెంటల్ ఇంకా ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా అవసరమవుతుంది. అందుకే మన ప్రభుత్వం మ్యారేజ్ చేసుకోవడానికి తగిన వయసుగా అబ్బాయిలకి 21 సంవత్సరాలు, అమ్మాయిలకి 18 సంవత్సరాలుగా నిర్ధారించింది. గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఏజ్ కంటే తక్కువ ఏజ్లో మ్యారేజ్ చేస్తే దాన్ని చైల్డ్ మ్యారేజ్ లేదా బాల్య వివాహం అంటారు. మ్యారేజ్ ఇంకా చైల్డ్ బర్త్ అనే ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరూ సెక్షువల్ యాక్ట్ వల్ల కలిగే లైంగిక వ్యాధులు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా సెక్షువల్ డిసీజెస్ గురించి, ఇంకా బర్త్ కంట్రోల్ మెజర్స్, జనన నియంత్రణ మార్గాల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సెక్షువల్ యాక్ట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ను సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేదా ఎస్టీడీస్ అంటారు. ఇవి బ్యాక్టీరియా ఇంకా వైరస్ల వల్ల కలుగుతాయి. బ్యాక్టీరియా వల్ల గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు, వైరస్ వల్ల వాట్స్ ఇంకా ఎయిడ్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వల్ల కలుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి చికిత్సకు ఒక నిర్దిష్టమైన మందు అనేది లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం. వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఏఆర్టీ కేంద్రాల ద్వారా యాంటీ రెట్రోవైరల్ థెరపీని అందిస్తారు. అసలు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ స్ప్రెడ్ అవడానికి గల కారణాలను చూద్దాం. 1. సెక్షువల్ రిలేషన్స్ విత్ అన్నోన్ పర్సన్స్. తెలియని వ్యక్తులతో అన్సేఫ్ విధానాల ద్వారా సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవడం వల్ల ఈ ఎస్టీడీలు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2. అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్. స్టెరిలైజ్ చేయని నీడిల్స్ను ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కు ఉపయోగించి వాటినే తిరిగి హెల్దీ పర్సన్స్కు ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. నెంబర్ 3. అన్టెస్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటప్పుడు ఆ బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉందా లేదా అనేది పరీక్షించకుండా ట్రాన్స్ఫ్యూషన్ జరిపితే హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటుంది. ఇక చివరిగా తల్లి హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అయితే అది బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. సో
ఈ హెచ్ఐవి లాంటి ఎస్టీడీల విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రివెంటివ్ మెథడ్స్ని తప్పకుండా పాటించాలి. వీటిల్లో ముఖ్యంగా సేఫ్ సెక్స్, సింగిల్ పార్ట్నర్తోనే సెక్షువల్ రిలేషన్స్ కలిగి ఉండడం, డిస్పోజబుల్ నీడిల్స్ని సిరెంజెస్ని ఉపయోగించడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరపవలసి వస్తే ఆ బ్లడ్ను ప్రాపర్గా టెస్ట్ చేయడం మొదలైనవి. ఇప్పుడు బర్త్ కంట్రోల్ మెథడ్స్ గురించి చూద్దాం. సెక్షువల్ యాక్ట్ అనేది ప్రెగ్నెన్సీకి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల ఒక ఫీమేల్లో ఫిజికల్గా ఇంకా మెంటల్గా అనేక మార్పులు ఏర్పడతాయి. ఒక స్త్రీ గనుక ప్రెగ్నెన్సీకు సుముఖంగా లేని సందర్భంలో ఆ ప్రెగ్నెన్సీను అవాయిడ్ చేయడానికి బర్త్ కంట్రోల్ మెథడ్స్ను ఫాలో చేయొచ్చు. బర్త్ కంట్రోల్ మెథడ్స్లో ముఖ్యమైనది కాంట్రాసెప్షన్. ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడాలంటే మేల్ స్పర్మ్ సెల్స్ ఫిమేల్ ఎగ్ సెల్స్తో ఫ్యూజ్ అవ్వాలి. అలా అవ్వకుండా ఆపడాన్ని కాంట్రాసెప్షన్ అంటారు. దీన్నే గర్భ నిరోధం అని కూడా అంటారు. ఈ కాంట్రాసెప్షన్ కోసం ఉపయోగించేటటువంటి డివైజెస్ను కానీ కెమికల్స్ను కానీ కాంట్రాసెప్టివ్స్ అంటారు. వీటిల్లో ముఖ్యమైన విధానాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది కాండోమ్స్. ఇవి స్పర్మ్స్ ఎగ్స్తో ఫ్యూజ్ అవ్వకుండా ఆపడమే కాకుండా జర్మ్స్ను కూడా ట్రాన్స్మిట్ అవ్వకుండా చూస్తాయి. అంటే ఇవి ఎస్టీడీల నుంచి రక్షణ కల్పిస్తాయి. నెంబర్ 2 కెమికల్ కాంట్రాసెప్టివ్స్. వీటిలో ముఖ్యంగా ఓరల్ పిల్స్. ఈ ఓరల్ పిల్స్ను నోటి ద్వారా తీసుకుంటారు. వీటిల్లో ఉండే హార్మోన్స్ ఫీమేల్స్లో ఓవ్యులేషన్ ఇంకా ఫెర్టిలైజేషన్ జరగకుండా నిరోధిస్తాయి. తరువాతది వెజైనల్ పిల్స్ లేదా ఫిల్మ్స్. ఇవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంచడం ద్వారా ఇందులో ఉండే రసాయనాలు స్పెర్మిసైడ్స్గా పనిచేసి స్పర్మ్ను కిల్ చేస్తాయి. తరువాతది ఐయుడిఎస్, ఇంట్రాయూటరిన్ డివైజెస్. అంటే యూటిరస్లో ఉంచేటటువంటి చిన్న డివైజెస్ లేదా పరికరాలు. వీటిలో ముఖ్యమైనది కాపర్ టీ. దీనిని యూటిరస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే సెర్విక్స్ రీజియన్లో ఉంచుతారు. ఇది స్పర్మ్ సెల్స్ని లోపలకు వెళ్ళనీయకుండా ఫెర్టిలైజేషన్ జరగకుండా చూస్తుంది. తరువాతది బర్త్ కంట్రోల్ సర్జరీస్. మేల్స్లో స్పర్మ్స్ని క్యారీ చేసే డక్ట్స్ను కట్ చేసి లూప్ చేయడం ద్వారా స్పర్మ్ రిలీజ్ కాకుండా చేస్తారు. దీన్నే వ్యాసెక్టమీ అని అంటారు. ఫీమేల్స్లో ఫాలోపియన్ ట్యూబ్ను కట్ చేసి దాన్ని లూప్ చేస్తారు. దాంతో ఎగ్ సెల్ స్పర్మ్స్ని కలవటం జరగదు. ఈ సర్జరీనే ట్యూబెక్టమీ అని అంటారు. ఈ బర్త్ కంట్రోల్ సర్జరీస్ పర్మనెంట్గా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి సహాయపడతాయి. ఓరల్గా తీసుకునే హార్మోనల్ పిల్స్ తాత్కాలికంగా గర్భనిరోధానికి సహాయం చేసినా లాంగ్ టర్మ్లో ఈ హార్మోన్స్ వల్ల బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బర్త్ కంట్రోల్కి సంబంధించిన ఈ అన్ని మెథడ్స్లోనూ కేవలం కాండోమ్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే ఎస్టీడీల నుండి రక్షణ లభిస్తుంది. అయితే కొన్ని రేర్ సందర్భాల్లో కాండోమ్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగుండాలంటే అన్సేఫ్ ఇంకా అన్ఫేర్ సెక్షువల్ రిలేషన్స్కు దూరంగా ఉండడమే అన్నిటికంటే బెస్ట్ ప్రివెంటివ్ మెజర్. సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్. కణ విభజన చరిత్ర. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కణ విభజనకు సంబంధించిన చరిత్ర, సెల్ డివిజన్ మీద జరిగినటువంటి వివిధ పరిశోధనలు, ఆ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. Omnis cellula e cellula. Omnis cellula e cellula. దీని అర్థం ఏమిటంటే కొత్త కణాలన్నీ అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుంచే ఉత్పత్తి అవుతాయి. ఆల్ న్యూ సెల్స్ కమ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ముందుగా ఏ కణాలైతే ఉన్నాయో ఆ కణాల నుంచి మాత్రమే కొత్త కణాలు అనేవి రావటం జరుగుతుంది అని తెలియచేస్తుంది. ఈ విషయాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి రొడాల్ఫ్ విర్కాఫ్. కణ సిద్ధాంతాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఆ ముగ్గురిలో ఈ రొడాల్ఫ్ విర్కాఫ్ అనే ఆయన ఒక శాస్త్రవేత్త. తరువాత రాబర్ట్ రెమెక్. ఈ రాబర్ట్ రెమెక్ అనే శాస్త్రవేత్త 1982లో ఎంబ్రియోస్ యొక్క డెవలప్మెంట్ అంటే పిండాల యొక్క అభివృద్ధి మీద ఈయన పరిశోధనలు చేశాడు. ఈయన ఒక జర్మన్ సైంటిస్ట్. ఈయన ఏం ప్రపోజ్ చేశాడంటే జంతు కణాలన్నీ కూడా బైనరీ ఫిషన్ ద్వారా రిప్రొడక్షన్ చేస్తున్నాయి అని చెప్పాడు. అంటే జంతు కణాల్లో ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుందని ప్రతిపాదించాడు రాబర్ట్ రెమెక్. తరువాత వాల్టర్ ఫ్లెమింగ్.
ఈయన జీవితకాలం 1843 నుంచి 1905 వరకు. ఈ ఫ్లెమింగ్ ఏమి అబ్జర్వ్ చేశాడంటే, హీ అబ్జర్వ్డ్ సెల్ డివిజన్ ఇన్ మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్. అనేక వృక్ష ఇంకా జంతు కణాలలో జరిగే కణ విభజనను ఈయన బాగా పరిశీలించాడు. ఈయన పరిశీలించిన అంశాలలో ముఖ్యమైనది ఏంటి అంటే, కణ విభజన అంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు సన్నని దారపు ప్రోగుల్లాంటి ఆకారాలు నిలువుగా చీలిపోతున్నాయి అనే దాన్ని గమనించాడు. ఫైన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ స్ప్లిట్టింగ్ లాంగిట్యూడినల్లీ. దారాల్లాంటి ఆకారాలు నిలువుగా చీలుతున్నాయి కణ విభజనలో అనే విషయాన్ని గమనించాడు. ఈ కణ విభజన ప్రక్రియకు, ప్రాసెస్కు ఈయన మైటోసిస్ అనే పేరు పెట్టాడు. సో మైటో అంటే ఫైన్ థ్రెడ్స్, సన్నని దారం పోగులు అని అర్థం. కాబట్టి ఈ ప్రక్రియకు మైటోసిస్ అని పేరు పెట్టాడు. అలాగే ఫ్లెమింగ్ ఇంకా ఏం చేశాడంటే, ఈ కణ విభజన జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి వివిధ దశలను స్కెచెస్ గీశాడు. అంటే బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో ఆయన రికార్డు చేయడం జరిగింది. కణాలలో కణ విభజన సమయంలో కనపడే ఈ దారపు పోగులు వంటి వాటిని తర్వాత కాలంలో క్రోమోజోములు అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాటిని అధ్యయనం చేయడానికి కొన్ని రకాల రంగులు కణాలకు యాడ్ చేసినప్పుడు ఇవి ఈ దారపోగులు లాంటివి ఆ రంగుల్ని పీల్చుకునేవి. కాబట్టి క్రోమోజోములు అనే పేరు వాటికి ఇవ్వడం జరిగింది. ఫ్లెమింగ్ తన పరిశోధనలో ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాడు. ఏంటంటే క్రోమోజోములు అనేవి 2 జతలుగా ఉంటాయి ప్రతి కణంలోనే అనే విషయాన్ని ఈయన తెలుసుకున్నాడు. సో ఫ్లెమింగ్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ ఎవ్రీ సెల్ హ్యాస్ 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. కణ విభజనకు సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలను తెలుసుకున్న శాస్త్రవేత్త విలెల్మ్ రాక్స్ 1850 నుండి 1924 వరకు. ఈయన ఏ విషయాన్ని ప్రతిపాదించాడంటే, క్రోమోజోమ్స్ క్యారీ ఎ సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్. క్రోమోజోములు అనేవి అనువంశికతకు కారణమైనటువంటి విభిన్న కారకాలను క్యారీ చేస్తాయి అనే విషయాన్ని కనుగొన్నాడు. అంటే అనువంశికత, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ క్రోమోజోములే కారణము అని ఈ విషయాన్ని ఈయన ప్రతిపాదించాడు. ఇంకా ఈయన ఏం ప్రతిపాదించాడంటే, అంతకుముందు ఫ్లెమింగ్ చెప్పినట్టుగా ఇవి నిలువుగా సమవిభజన జరగడం ద్వారా ఇవి డివైడ్ అవుతాయి. అంటే ఈ విషయాన్ని ఫ్లెమింగ్ ఆల్రెడీ చెప్పినప్పటికీ ఈ విలెమ్ రాక్స్ అనే ఆయన దీన్ని పునర్పరిశీలన చేసి దాన్ని తెలియచేశాడు. అలాగే ఈ క్రోమోజోములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానంగా విభజన చెందుతాయి, సమానంగా డివైడ్ అవుతాయని చెప్పాడు. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే, 1966లో గ్రెగర్ జాన్ మెండల్ బఠానీ మొక్కలపై చేసిన పరిశోధనలను కూడా ఈయన పునఃపరిశీలన చేసి ధృవీకరించాడు. సో ఇవన్నీ కూడా విలెమ్ రాక్స్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్. తరువాత కాలంలో అనువంశికతను కలుగు చేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి. అంటే మన హెరిడిటీ అనేది జీన్స్ ద్వారా వస్తుంది, జీన్స్ ద్వారా జరుగుతుందనే విషయాన్ని తర్వాత కాలంలో గుర్తించారు. తరువాత శాస్త్రవేత్త అగస్ట్ వీజ్మన్. ఈ అగస్ట్ వీజ్మన్ అనే ఆయన ఏం కనిపెట్టాడు? హీ డిస్కవర్డ్ దట్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ జనరేషన్స్. అంటే ఎన్ని తరాలు మారినప్పటికీ కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు అనే విషయాన్ని ఈయన కనిపెట్టాడు, అగస్ట్ వీజ్మన్. ఈయన ప్రతిపాదించిన మరొక విషయం ఏంటంటే, కణ విభజన ఎన్నిసార్లు జరిగినప్పటికీ ఆ కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య తగ్గదు, ఒకే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈయన కనిపెట్టాడు. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలో వీళ్ళంతా పరిశోధన చేసింది కేవలం సమవిభజన, మైటోసిస్ మీదే. తర్వాత థియోడార్ బొవెరీ 1866 నుండి 1915. ఈయన 1904లో మియోటిక్ డివిజన్ అంటే క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని ఈయన నిర్ధారించాడు. సో మరొక రకం డివిజన్ అనేది జరుగుతుంది, క్షయకరణ విభజన. సో ఈ క్షయకరణ విభజన ఎందుకు జరుగుతుంది అంటే, ప్రత్యుత్పత్తి కణాలలో సాధారణ కణాలతో పోలిస్తే సగం సంఖ్యలోనే క్రోమోజోములు ఉంటాయి.
అంటే సాధారణ కణాలలో, మానవ కణాలలో 46 క్రోమోజోములు ఉంటే ప్రత్యుత్పత్తి కణాలలో కేవలం 23 క్రోమోజోములే ఉంటాయి. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గింది. ఎలా తగ్గింది? సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది, సేమ్ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. మైటోసిస్లో ఒక కణం నుంచి ఇంకో కణం మైటోసిస్ ద్వారా ఏర్పడితే 2 కణాల్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి. అయితే ఇక్కడ మైటోసిస్ కాకుండా వేరే ప్రక్రియ జరుగుతుంది, అదే మియోసిస్. మన ప్రత్యుత్పత్తి కణాలు మియోసిస్ ద్వారా ఏర్పడతాయి. ఈ మియోసిస్లో తల్లి కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యకు సగం సంఖ్యలోనే క్రోమోజోములు ఉంటాయి పిల్ల కణంలో. సో స్త్రీలలో అండాలు, పురుషులలో వీర్య కణాలు, ఈ రెండిట్లో కూడా సగం సంఖ్యలో మాత్రమే క్రోమోజోములు ఉంటాయి. ఎందుకు ఇలా సగం సంఖ్యలోనే ఉంటాయంటే వీర్యకణం, అండకణం రెండూ కలిసినప్పుడు ఇందులో ఉన్న సగం సంఖ్య క్రోమోజోములు, ఇందులో ఉన్న సగం క్రోమోజోములు కలిసి తిరిగి సాధారణ స్థితి 46 క్రోమోజోములు ఏర్పడతాయి. ఇక అక్కడి నుంచి అలా ఏర్పడినటువంటి జైగోట్ అనేది మళ్ళీ సమవిభజనలు జరుగుతూ 46 క్రోమోజోములతో అనేక కణాలను ఉత్పత్తి జరుగుతుంది. వాట్సన్ మరియు క్రిక్ వీరిద్దరూ క్రోమోజోముల్లో ఉండే డిఎన్ఏ గురించి పరిశోధనలు చేశారు. క్రోమోజోముల్లో జన్యుపరమైన సమాచారానికి కారణమైనటువంటి డిఎన్ఏ యొక్క కెమికల్ నేచర్ గురించి వీళ్ళు పరిశోధనలు చేశారు. డిఎన్ఏలో ఉండే రసాయనిక పదార్థాలు ఇంకా డిఎన్ఏ యొక్క నిర్మాణం గురించి వీళ్ళు తెలుసుకున్నారు. డిఎన్ఏ అనేది డబల్ హెలికల్ ఆకృతిలో ఉంటుందన్న విషయాన్ని వీళ్ళు ప్రపంచానికి తెలియజేశారు. అలాగే డిఎన్ఏ అనేది జన్యువులతో అంటే జీన్స్తో నిర్మితమై ఉంటుందని కూడా వీళ్ళు తెలిపారు. అలాగే జన్యువులు అంటే జీన్స్లో ఉండే వివిధ రసాయనాల యొక్క వివరాలను కూడా వీరు ప్రపంచానికి తెలియజేశారు. హ్యూమన్స్లో సెల్ డివిజన్. అసలు హ్యూమన్స్లో సెల్ డివిజన్ అనేది ఎందుకు జరుగుతుంది? సెల్ డివిజన్ ఎందుకు జరుగుతుందంటే బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు రావాలి కాబట్టి సెల్ డివిజన్ జరిగి న్యూ సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వాలి. అలాగే ఒక ఆర్గానిజం యొక్క డెవలప్మెంట్ అంటే దాని గ్రోత్, పెరుగుదల అవసరమైనప్పుడు సెల్ డివిజన్ అనేది ఏర్పడుతుంది. ఈ సెల్ డివిజన్ ద్వారా ఒక ఆర్గానిజం అనేది గ్రో అవుతుంది. సో సెల్ డివిజన్ జరగడానికి ఇవి ముఖ్యమైన కారణాలు. మరొక కారణం ఏంటంటే ఒక ఆర్గానిజం రిప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ప్రత్యుత్పత్తి జరపాలనుకున్నప్పుడు దానికి రిప్రొడక్టివ్ సెల్స్ కావాలి. ఆ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అయితే ఈ సెల్ డివిజన్ హ్యూమన్స్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సెల్ డివిజన్ అనేది హ్యూమన్స్లోనూ మిగిలిన ఆర్గానిజమ్స్లోనూ కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది. రోల్ ఆఫ్ సెల్ డివిజన్ ఇన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. గ్రోత్ ఇంకా డెవలప్మెంట్లో సెల్ డివిజన్ యొక్క పాత్ర. మన లైఫ్ అనేది జైగోట్తో బిగిన్ అవుతుంది. సో రిప్రొడక్టివ్ సెల్స్ ఫ్యూజ్ అయిన తర్వాత మేల్ సెల్, ఫీమేల్ సెల్ ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. సో ఈ జైగోట్ అనేది ఒక సింగిల్ సెల్. ఈ సెల్ నుంచే ఒక బేబీ అనేది డెవలప్ అవుతుంది. ఆ బేబీ నుంచి అడల్ట్ కూడా డెవలప్ అవుతారు. అంటే ఈ జైగోట్ అనేది బేబీగా డెవలప్ అవ్వడానికి సెల్ డివిజన్ అనేది సహాయపడుతుంది. ఈ జైగోట్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉండడం వలన, కంటిన్యూస్ సెల్ డివిజన్స్ వలన ఈ జైగోట్ 9 months పీరియడ్లో ఒక బేబీగా డెవలప్ అవుతుంది. అలాగే ఇలా డెవలప్ అయిన బేబీ బాడీలో కంటిన్యూస్గా సెల్ డివిజన్స్ జరగడం వలన ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 20 years ఈ బేబీ ఒక అడల్ట్గా డెవలప్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇదంతా సెల్ డివిజన్ వల్ల జరిగింది. అయితే ఆర్గానిజమ్స్లో ఈ సెల్ డివిజన్ అనేది చాలా రెగ్యులేటెడ్గా ఉంటుంది. అంటే సెల్ డివిజన్ అనేది బాగా కంట్రోల్ చేయబడి ఉంటుంది. కంట్రోల్ చేయబడడం అంటే బాడీలో సెల్ డివిజన్ ఎప్పుడు జరగాలి, ఎంతవరకు జరగాలి అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ సెల్ డివిజన్ ఈజ్ హైలీ రెగ్యులేటెడ్. బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అంటే అది అవసరమైన చోట అవసరమైన మేరకు మాత్రమే జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే అనేక సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక జైగోట్ అనేది సెల్ డివిజన్స్ ద్వారా ఒక బేబీగా డెవలప్ అవుతుంది. అయితే ఈ జైగోట్ బేబీగా డెవలప్ అయ్యే ప్రాసెస్లో అన్ని రకాల సెల్స్ యాక్టివ్గా డివైడ్ అవుతాయి. కానీ ఒకసారి బేబీ పుట్టిన తర్వాత కొన్ని రకాల సెల్స్ అనేవి ఇన్యాక్టివ్గా అవుతాయి. అంటే అవి ఇక డివైడ్ అవ్వడం అనేది ఆగిపోతుంది.
కొన్ని రకాల సెల్స్ మాత్రం జీవితాంతం డివైడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని రకాల సెల్స్ వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకు డివైడ్ అవుతాయి. సో ఫ్యూ సెల్స్ డివైడ్ యాక్టివ్లీ త్రూ అవుట్ ద లైఫ్, బట్ ఫ్యూ సెల్స్ స్టాప్ డివైడింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఉదాహరణకి హ్యూమన్స్లో బ్రెయిన్ ఇంకా హార్ట్లో ఉండే సెల్స్ వాటి యొక్క డివైడింగ్ క్యాపబిలిటీ అంటే సెల్ డివిజన్ చెందే క్యాపబిలిటీని కోల్పోతాయి. అందుచేత మెదడులో కానీ గుండెలో కానీ ఏవైనా కొన్ని కణాలు దెబ్బతింటే ఆ కణాలు తిరిగి పూరించడం అనేది సాధ్యపడదు. గుండె గోడల్లోని కణాలు గనక దెబ్బతింటే ఆ కణాల స్థానంలో స్కార్ టిష్యూ అనేది ఫార్మ్ అవుతుంది తప్పితే తిరిగి గుండె యొక్క ఒరిజినల్ కణజాలం లేదా ఒరిజినల్ సెల్స్ అనేవి తిరిగి ఏర్పడడం జరగదు. సో ఆర్గానిజమ్స్లో కొంతకాలం తర్వాత వాటి డివైడింగ్ క్యాపబిలిటీ కోల్పోయే కణాలు చూసాం. మరి త్రూ అవుట్ ద లైఫ్ యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉండే సెల్స్ ఏవి? అవి మన బోన్ మ్యారోలో ఉండే సెల్స్. మన బోన్ మ్యారోలో ఉండే సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటో మీకు తెలుసు కదా. ఇవి బ్లడ్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. మన రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఈ బోన్ మ్యారోలో ఉండే టిష్యూలో ఫామ్ అవుతాయి. ఇక్కడ సెల్స్ చాలా యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మన ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ కనుక చూస్తే 120 days. దీని అర్థం ఏంటంటే మన బాడీలో ఫార్మ్ అయిన ప్రతి రెడ్ బ్లడ్ సెల్ 120 రోజుల తరువాత అది డిస్ట్రాయ్ అయిపోతుంది, చనిపోతుంది. తిరిగి మళ్ళీ కొత్త రక్త కణాలు ఏర్పడాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండాలి. సో ఇలా కొత్త బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉండాలంటే కంటిన్యూస్గా సెల్ డివిజన్స్ జరుగుతూ ఉండాలి. మరి ఆ కంటిన్యూస్ సెల్ డివిజన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? బోన్ మ్యారోలో జరుగుతున్నాయి. అలాగే మన బాడీలో మరొక చోట కూడా యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ని మనం చూడొచ్చు. అదే స్కిన్. డైలీ మన స్కిన్ వేర్ అండ్ టేర్కి గురవుతూ ఉంటుంది. అంటే ఏదో కారణం చేత మన శరీరం లేదా మన చర్మం మీద చిన్న చిన్న గాయాలు అవడం జరుగుతూ ఉంటుంది. ఇలా గాయాలైనప్పుడు ఆ స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ కొద్ది కాలంలోనే తిరిగి పూడుకుని స్కిన్ నార్మల్గా అయిపోతుంది. అలా జరగాలి అంటే ఆ పాత డ్యామేజ్ అయిన సెల్ స్థానంలో కొత్త సెల్స్ రావాలి. ఇది కూడా సెల్ డివిజన్ వల్లే సాధ్యమవుతుంది. ఉదాహరణకి మన చేతి వేలికి ఏదైనా పిన్ కుచ్చుకుని గాయమైతే అక్కడ స్కిన్ కట్ అవుతుంది, అలాగే రక్తనాళాలు కూడా కట్ అవుతాయి. మనం కొంత రక్తాన్ని నష్టపోతాం. వెంటనే మన శరీరంలో కొత్తగా రక్త కణాలు, రక్తాన్ని గడ్డకట్టించే కణాలు ఏర్పడి అక్కడ రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. అలాగే గాయమైన భాగంలో ఉండే చర్మంలో కొత్త కణాలు ఏర్పడి ఆ చర్మం అనేది పూడుకుపోతుంది. అయితే ఈ ప్రాసెస్లో స్కిన్ అనేది హీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ డివిజన్స్ అనేవి ఆగిపోతాయి. మన బాడీలో సెల్ డివిజన్స్ అనేవి కంట్రోల్ చేయకపోతే, అంటే వాటిని నియంత్రించకపోతే కొన్ని రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన శరీరంలో క్యాన్సర్ సెల్స్ అనేవి నియంత్రణ లేకుండా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇవి ఇలా పెరుగుతూ శరీరంలో ఉండే రీసోర్సెస్ అన్నిటినీ యూజ్ చేసుకుని ఏ శరీరంలో అయితే అవి పెరుగుతున్నాయో ఆ శరీరాన్ని అవి నాశనం చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ది డివైడ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ కంట్రోల్ టిల్ ద హోస్ట్ ఈజ్ డెడ్. అయితే మన బాడీలో ఈ సెల్ డివిజన్ అనేది నియంత్రణ కోల్పోతే ఏం జరుగుతుంది? కొన్నిసార్లు మన జీన్స్ మ్యూటేషన్స్కి గురి కావడం వలన సెల్ డివిజన్ను రెగ్యులేట్ చేసే ఫ్యాక్టర్స్లో డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దాంతో సెల్ డివిజన్ అన్కంట్రోల్డ్గా జరుగుతుంది. ఇలా అన్కంట్రోల్డ్గా డివైడ్ అయ్యే సెల్స్ను క్యాన్సర్ సెల్స్ అంటారు. ఇలాంటి క్యాన్సర్ కణాలతో ఏర్పడిన గడ్డలను ట్యూమర్స్ అంటారు. ఈ ట్యూమర్స్ అవి ఏర్పడిన టిష్యూలనే కాక కొన్నిసార్లు ఇతర టిష్యూస్కి లేదా ఇతర ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇవి ఏ జీవిలో అయితే అభివృద్ధి చెందుతున్నాయో ఆ జీవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుచేత జీవులలో సెల్ సైకిల్ అనేది, సెల్ డివిజన్ అనేది పూర్తిగా కంట్రోల్ చేయబడి ఉండాలి. సెల్ సైకిల్ అంటే ఏంటి? ఇంతకుముందు వీడియోలో మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్స్ అనేవి జరుగుతాయని తెలుసుకున్నాం. ఆర్గానిజమ్స్ గ్రో అవ్వాలన్నా, వాటి బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్స్ రిపేర్ అవ్వాలన్నా సెల్ డివిజన్ జరిగి కొత్త సెల్స్ ఏర్పడాలి. అయితే ఈ సెల్ డివిజన్ ద్వారా ఏర్పడిన సెల్స్ బాగా ఎదిగిన తర్వాత తిరిగి మళ్ళీ డివైడ్ అయ్యి
కొత్త సెల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే మరి సెల్ సైకిల్ అంటే ఏమిటి? సెల్ సైకిల్ అంటే ఒక సెల్, దాని డెవలప్మెంట్, ఇంకా డివిజన్లో గల వివిధ స్టేజెస్ను మొత్తంగా కలిపి మనం సెల్ సైకిల్ అంటాము. అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ సెల్ యాజ్ ఇట్ గ్రోస్ అండ్ డివైడ్స్. సెల్ డివిజన్లో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఏంటో మీకు తెలుసు కదా, అది మైటోసిస్. సో మైటోసిస్ అనేది సెల్ డివిజన్లో మోస్ట్ కామన్ టైప్. ఎక్కువగా జరిగే సెల్ డివిజన్ మైటోటిక్ డివిజన్ జరుగుతుంది. సో ఈ సెల్ డివిజన్ అనేది జరగడానికి దానికి పట్టే సమయం 40 నుంచి 60 నిమిషాలు. ఈ 40 నుంచి 60 నిమిషాల టైంని టైమ్ ఆఫ్ యాక్టివ్ డివిజన్ అంటారు. అంటే ఈ టైంలో సెల్స్ యాక్టివ్గా డివైడ్ అవుతాయి. అయితే సెల్ డివిజన్లో ఏర్పడిన కొత్త సెల్ తిరిగి మళ్ళీ డివైడ్ అవ్వడానికి కొంత గ్యాప్ ఉంటుంది. దీన్నే మనం ఇంటర్ఫేజ్ అంటాం. ద పీరియడ్ బిట్వీన్ టూ సెల్ డివిజన్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేజ్. అంటే సెల్ డివిజన్లో ఏర్పడిన సెల్ తిరిగి వెంటనే డివైడ్ అవ్వదు, అది కొంత సమయాన్ని తీసుకుంటుంది. తీసుకునే ఈ సమయాన్ని మనం ఇంటర్ఫేజ్ అని అంటున్నాం. సో ఈ సెల్ సైకిల్లో మొత్తంగా 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్. ఇందులో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఇవి 3 ఇంటర్ఫేజ్లో ఉంటాయి. అంటే ఒక సెల్ ఏర్పడిన తర్వాత తిరిగి అది డివైడ్ అవ్వడానికి మధ్యలో ఉండే గ్యాప్లో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఉంటాయి. ఆఖరిది M ఫేజ్ అంటే మైటోటిక్ ఫేజ్. సెల్ డివైడ్ అవుతున్న ఫేజ్ని మనం M ఫేజ్ లేదా మైటోటిక్ ఫేజ్ అని అంటాం. సో మొత్తంగా సెల్ సైకిల్లో 4 ఫేజెస్ ఉన్నాయి. ముందుగా మనం G1 ఫేజ్ గురించి తెలుసుకుందాం. G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్. మైటోసిస్ ద్వారా కణ విభజన, సెల్ డివిజన్ జరిగి కొత్తగా ఏర్పడిన సెల్, న్యూ సెల్ ఏదైతే ఫార్మ్ అయిందో ఈ సెల్ కొద్దిసేపటి తర్వాత లేదా కొంతకాలం తర్వాత ఆ సెల్లోని న్యూక్లియస్లో ఉండే DNA రెప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే మైటోసిస్ ద్వారా ఒక సెల్ ఫామ్ అయిన తర్వాత ఆ సెల్ కొంత టైం గ్యాప్ తర్వాత ఆ సెల్లోని న్యూక్లియస్లో DNA రెప్లికేట్ అవుతుంది. సో మైటోసిస్ ద్వారా కొత్తగా ఒక సెల్ ఫామ్ అయ్యి ఆ సెల్ ఫార్మ్ అయిన దగ్గర నుండి దాని DNAలో రెప్లికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండే గ్యాప్ని G1 ఫేజ్ అని అంటాము. సో G1 ఫేజ్ ఈజ్ ద లింకింగ్ పీరియడ్ బిట్వీన్ ది కంప్లీషన్ ఆఫ్ మైటోసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ DNA రెప్లికేషన్. సో G1 ఫేజ్ తర్వాత రెండవది S ఫేజ్. S ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. సింథసిస్ అంటే తయారవటం. సో ఇక్కడ ఏం తయారవుతుంది ఈ ఫేజ్లో? సెల్లో ఉండే న్యూక్లియస్లో DNA సింథసిస్ అనేది జరుగుతుంది. అంటే కొత్తగా DNA అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకు కొత్తగా ఫామ్ అవుతుంది? దిస్ సెల్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ అగైన్. ఈ సెల్ తిరిగి మరొక డివిజన్ జరగబోతుంది. సో మరొక డివిజన్ జరగాలంటే దీంట్లో ఉన్న DNA ఏదైతే ఉందో ఆ DNA అనేది ఎక్కువగా అవ్వాలి. సో కొత్త DNA తయారీ అనేది జరుగుతుంది. అలాగే ఈ సెల్లో ఉండే సెంట్రోజోమ్స్ కూడా డివైడ్ అవుతాయి. సో S ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. తరువాతది G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్. సో గ్యాప్ 1 చూసాము, తర్వాత S ఫేజ్, తర్వాత G2 ఫేజ్. సో ఇది కూడా ఒక గ్యాప్. సో దేనికి గ్యాప్? ద గ్యాప్ బిట్వీన్ DNA రెప్లికేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ మైటోసిస్. సో S ఫేజ్లో DNA రెప్లికేట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు G2 ఫేజ్లో ఇలా DNA రెప్లికేట్ అయిన సెల్ కొంతసేపు అలా గ్యాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? మైటోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్ని మనం G2 ఫేజ్ అని అంటున్నాం. ఈ G2 ఫేజ్లో సెల్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే సెల్లో కొత్తగా ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి. ఇంకా సెల్లో ఉండే మైటోకాండ్రియా, గాల్గి కాంప్లెక్స్ ఇలాంటి సెల్ ఆర్గనల్స్ ఏమైనా ఉంటే అవి మల్టిప్లై అవుతాయి. సో సెల్ సైకిల్లో లాస్ట్ ఫేజ్ M ఫేజ్. M ఫేజ్ అంటే మైటోటిక్ ఫేజ్. సో మైటోటిక్ ఫేజ్ అనేది యాక్చువల్ సెల్ డివిజన్. సో ఈ ఫేజ్లో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అగైన్ మరలా ఈ సెల్ డివిజన్లో అనేక స్టేజెస్ ఉంటాయి. సో ఓవరాల్గా సెల్ సైకిల్లో ఉండే డిఫరెంట్ ఫేజెస్ ఏంటో మనం
ఒకసారి మళ్ళీ చూద్దాం. G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్, S ఫేజ్ సింథసిస్ ఫేజ్, తర్వాత G2 ఫేజ్ గ్యాప్ 2 ఫేజ్, తర్వాత మైటోసిస్. సో ఇది సెల్ సైకిల్. అసలు ఈ సెల్ సైకిల్ యొక్క స్ట్రక్చర్ని ఎవరు డిస్కవర్ చేశారు? ఈ సెల్ సైకిల్లో ఉండే డిఫరెంట్ ఫేజెస్, ఆ ఫేజెస్లో జరిగే మార్పులను ఇద్దరు సైంటిస్టులు రివీల్ చేశారు. అందులో ఒక ఆయన మన ఇండియన్ మిస్టర్ పోటు నరసింహారావు, ఇంకొక ఆయన జాన్సన్. వీళ్ళిద్దరూ కలిసి సెల్ ఫ్యూజన్ అనే టెక్నిక్ ద్వారా రెండు సెల్స్ని ఫ్యూజ్ చేసి సెల్ సైకిల్లో జరిగేటటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రివీల్ చేయడం జరిగింది. అలాగే ఈ సెల్ సైకిల్లో సెల్ లోపల జరిగే మార్పులు ఎలా కంట్రోల్ చేయబడతాయో అన్న విషయాన్ని కూడా వీళ్ళు రివీల్ చేశారు. సో సెల్ సైకిల్లో, సెల్ డివిజన్లో, సెల్లో ఆ చేంజెస్ అనేవి ఎలా కంట్రోల్ చేయబడతాయి, సెల్లో ఆ చేంజెస్ అన్నీ కూడా కొన్ని కెమికల్ సిగ్నల్స్ వల్ల కంట్రోల్ చేయబడతాయన్న విషయాన్ని వీళ్ళు రివీల్ చేశారు. ద సెల్ సైకిల్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ సిరీస్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్ దట్ కెన్ డిఫ్యూజ్ ఫ్రీలీ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఈ కెమికల్ సిగ్నల్స్ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంలోకి, సైటోప్లాజంలోంచి న్యూక్లియస్లోకి చాలా ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఇవి ఈ సెల్ సైకిల్ని కంట్రోల్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెల్ సైకిల్. నౌ వీ లెర్న్ అబౌట్ సెల్ డివిజన్. ఇప్పుడు మనం సెల్ డివిజన్లోని మైటోసిస్ ఇంకా మియాసిస్ గురించి తెలుసుకుందాం. We know that the process of cell division is of two types. సెల్ డివిజన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మైటోసిస్ అండ్ అదర్ వన్ మయోసిస్. మైటోసిస్ అనేది ఎందుకు జరుగుతుందో మనకి తెలుసు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. మైటోసిస్ అనేది ఫర్ గ్రోత్, బాడీ ఎదుగుదలకి ఇంకా డెవలప్మెంట్కి, అలాగే ఏదైనా బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయితే, స్కిన్ మొదలైనవి డ్యామేజ్ అయితే అక్కడ సెల్స్ను రిపేర్ చేయడానికి, కొత్త సెల్స్ ఫామ్ అవడానికి ఈ మైటోసిస్ అనే సెల్ డివిజన్ హెల్ప్ చేస్తుంది. తర్వాతది మయోసిస్. ఈ మయోసిస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే బాడీలో రిప్రొడక్టివ్ సెల్స్ అంటే రిప్రొడక్షన్కి అవసరమైన స్పర్మ్ సెల్స్ ఇంకా ఎగ్ సెల్స్ ఇలాంటి వాటి ప్రొడక్షన్కి ఈ మయోసిస్ ప్రాసెస్ హెల్ప్ చేస్తుంది. అంటే మన రిప్రొడక్టివ్ సెల్స్ ఈ మయోసిస్ ద్వారా ఏర్పడతాయి. ఇప్పుడు ముందు మనం మైటోసిస్ ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మైటోసిస్లో ఒక సెల్ రెండు డాటర్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది. అలాగే పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో డాటర్ సెల్స్లో కూడా అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ పేరెంట్ అండ్ డాటర్ సెల్ ఇన్ మైటోసిస్. అదే మయోసిస్ చూసామనుకోండి, మయోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ ఏర్పడతాయి, 4 డాటర్ సెల్స్. అలాగే క్రోమోజోమ్ నెంబర్ కనుక చూస్తే పేరెంట్ సెల్లో ఉండే క్రోమోజోమ్స్ కంటే కూడా డాటర్ సెల్లో హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే పేరెంట్ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటే డాటర్ సెల్లో 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇది మైటోసిస్కి మయోసిస్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఈ మైటోసిస్లో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ ఏంటో చూద్దాం. మైటోసిస్ ఇట్ హ్యాస్ 4 phases: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. సింపుల్గా దీన్ని మనం పీమ్యాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా అయితే మనం ఈ వరుస క్రమాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలం. పీమ్యాట్. ఇప్పుడు మైటోసిస్లో ఫస్ట్ ఫేజ్ అయిన ప్రోఫేజ్ చూద్దాం. ప్రోఫేజ్. ప్రో అంటే ముందు లేదా మొదటి, ప్రోఫేజ్ అంటే మొదటి ఫేజ్. ఇది ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. సెల్లో న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుందని మనకు తెలుసు కదా. నార్మల్ కండిషన్స్లో ఈ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంటుంది? ఈ జెనెటిక్ మెటీరియల్ ఒక పెద్ద దారాన్ని మనం ఒక దారపు రీల్ నుంచి తీసి ఒక గుట్ట కింద వేసామనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. దాన్నే క్రోమాటిన్ అంటాం. ఈ క్రోమాటిన్ అనేది ప్రోఫేజ్లో కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయ్యి షార్ట్గా అయ్యి కాయిల్ అయ్యి చిన్న చిన్న దారపు ఉండల్లాగా దగ్గరగా అవుతుంది. వీటినే క్రోమోజోమ్స్ అంటాం. అంటే క్రోమాటిన్కి క్రోమోజోమ్స్కి ఉన్న తేడా ఏంటంటే, ఒక దారపు రీల్ నుంచి దారాన్ని అంతా విడదీసి ఒక పోగులా వేస్తే
దాన్ని మనం క్రోమాటిన్తో కంపేర్ చేయొచ్చు. అదే దారాన్ని మనం ఒక కండికి చుట్టినట్టయితే దాన్ని మనం క్రోమోజోమ్తో కంపేర్ చేయొచ్చు. అంటే ఈ ప్రొఫేజ్లో క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్గా మారుతుంది. మన జెనెటిక్ మెటీరియల్ క్రోమాటిన్లో ఉన్నప్పుడు మనకి మైక్రోస్కోప్లో కనిపించదు. కానీ ఎప్పుడైతే మన క్రోమాటిన్ క్రోమోజోమ్స్గా మారుతుందో అప్పుడు మనం ఒక లైట్ మైక్రోస్కోప్లో దాన్ని చూడొచ్చు. సో ఇన్ ద ప్రొఫేజ్ ద క్రోమాటిన్ కండెన్సెస్ ఇంటూ షార్ట్ అండ్ థిక్ క్రోమోజోమ్స్ అండ్ దీస్ క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్ ఇన్ లైట్ మైక్రోస్కోప్. ఇలా ఏర్పడిన క్రోమోజోమ్స్లో ప్రతి క్రోమోజోమ్లో 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటాయి. ఈ 2 సిస్టర్ క్రోమాటిడ్స్ కూడా ఒక సెంట్రోమియర్తో జాయిన్ చేయబడి ఉంటాయి. అలాగే ఈ ప్రోఫేజ్లో జరిగే మరొక చేంజ్ ఏంటంటే ఈ క్రోమోజోమ్స్ ఫామ్ అయిన తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే న్యూక్లియస్ని కవర్ చేస్తూ ఉండే మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అయిపోతుంది. అలాగే న్యూక్లియస్ లోపల ఉండే న్యూక్లియోలస్ కూడా డిజపియర్ అయిపోతుంది. సో ఇప్పుడు సెల్లో డైరెక్ట్గా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రోఫేజ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? సెల్లో సెంట్రోజోమ్స్ ఉంటాయి. ఈ సెంట్రోజోమ్స్లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ఈ సెంట్రోజోమ్స్ అనేవి సెల్లో ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అయిన సెంట్రోజోమ్స్ నుంచి స్పిండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీంతో ప్రొఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రొఫేజ్ తర్వాత వచ్చే ఫేజ్ ఏంటి? మెటాఫేజ్. లెట్ us see వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మెటాఫేజ్. మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఈ స్పిండిల్ యొక్క ఈక్వేటర్ వైపుకి మూవ్ అవుతాయి. అంటే ఇది ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే మన ఎర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్, ఇంకా ఈక్వేటర్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ సెంట్రోజోమ్స్ కూడా ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయి ఉంటాయి. మధ్యలో ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక ఈక్వేటర్ని ఫామ్ చేస్తాయి. తరువాత సెంట్రోజోమ్స్ నుంచి ఏర్పడిన ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి క్రోమోజోమ్స్కి మధ్యలో ఉండే సెంట్రోమియర్స్కి అటాచ్ అవుతాయి. ఆ తర్వాత ఈ సెంట్రోమియర్స్ అనేవి స్ప్లిట్ అయ్యి సిస్టర్ క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతాయి. ద సెంట్రోమియర్ స్ప్లిట్ అండ్ సెపరేట్స్ ద సిస్టర్ క్రోమాటిడ్స్. దీంతో మెటాఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. నౌ ద నెక్స్ట్ వన్, ఎనాఫేజ్. ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది? సెంట్రోజోమ్స్ నుంచి వచ్చే స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ దగ్గర ఉన్న సెంట్రోమియర్స్కి అటాచ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ కాంట్రాక్ట్ అవ్వడం వలన ఈ క్రోమాటిడ్స్ అనేవి పోల్స్ వైపుకి లాగబడతాయి. సో ద స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు ద సెంట్రోమియర్స్, ది కాంట్రాక్ట్ అండ్ పుల్స్ ద క్రోమాటిడ్స్ టువర్డ్స్ ది పోల్స్. తరువాత ఫేజ్ టీలోఫేజ్. ఇది లాస్ట్ ఫేజ్. సో ఈ ఫేజ్లోకి వచ్చేటప్పటికి క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అయిపోయినాయి. సెల్లో కొన్ని క్రోమోజోమ్స్ పైకి, కొన్ని క్రోమోజోమ్స్ కిందకి అనేది వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే డీకాయిలింగ్ జరిగి తిరిగి క్రోమాటిన్ కింద ఫామ్ అవుతాయి. ద క్రోమోజోమ్స్ బికమ్ క్రోమాటిన్ బై డీకాయిలింగ్. అలాగే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ ఫార్మ్స్ అగైన్. ఇప్పుడు ఒకే సెల్లో 2 న్యూక్లియస్లు ఏర్పడినట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే సెపరేట్ అయిన క్రోమోజోమ్స్కి దేనికదే వేరువేరుగా ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఒక న్యూక్లియోలస్ అనేవి ఏర్పడతాయి. తరువాత సైటోకైనెసిస్ జరుగుతుంది. సైటోకైనెసిస్ అంటే సైటో అంటే సెల్, కైనెసిస్ అంటే డివిజన్. ఇప్పుడు న్యూక్లియస్ డివిజన్ జరిగిపోయింది. ఇక జరగవలసింది సెల్ యొక్క డివిజన్. సో ఏమవుతుందంటే 2 న్యూక్లియస్లు కూడా దూరం దూరంగా జరుగుతాయి. మధ్యలో ఉండే సైటోప్లాజం అనేది డివైడ్ అవుతుంది. సో సెల్కు ఉండే సెల్ మెంబ్రేన్ అనేది అటువైపు నుంచి ఇటువైపు నుంచి నొక్కుకుంటూ మధ్యలోకి చేరి సెల్ని 2 కింద డివైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో యానిమల్ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. మరి ప్లాంట్ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి? ప్లాంట్ సెల్స్లో కూడా ఈ స్టేజ్ వరకు అంతా కామన్గానే జరుగుతుంది. ఇక్కడ చివరిగా ఒక సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2 న్యూక్లియస్లకి మధ్యలో ఒక సెల్ వాల్ అనేది ఏర్పడి అది డెవలప్ అయ్యి ఈ సెల్ని కంప్లీట్గా 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఆర్గానిజమ్స్లో మైటోసిస్ అనే సెల్ డివిజన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంతకుముందు మనం మైటోసిస్ గురించి నేర్చుకున్నాం. మైటోసిస్ అనేది నార్మల్ బాడీ సెల్స్లో గ్రోత్ కోసం ఇంకా డెవలప్మెంట్ కోసం జరుగుతుంది. కానీ ఇక్కడ మయోసిస్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్స్లో రిప్రొడక్టివ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ మయోటిక్ డివిజన్స్ ద్వారా రిప్రొడక్టివ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి.
మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లోని సెల్స్లో మయోటిక్ డివిజన్స్ జరగడం వలన స్పర్మ్ సెల్స్ ఏర్పడితే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లో మయోసిస్ డివిజన్స్ జరగడం ద్వారా ఎగ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఈ మయోసిస్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్ ఏంటో చూద్దాం. మైటోసిస్లో మనం చూసాం 4 స్టేజెస్ ఉన్నాయి. మైటోసిస్ స్టార్ట్ అవడానికి ముందు ఇంటర్ఫేజ్ అయిన తర్వాత ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. దీన్ని పీ మ్యాట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మైటోసిస్లో. మరి మయోసిస్లో ఎలాంటి స్టేజెస్ ఉన్నాయో చూద్దామా. మయోసిస్ అనేది మైటోసిస్ కంటే కొంచెం కాంప్లికేటెడ్గా లెందీగా ఉంటుంది. మయోసిస్ని 2 భాగాలుగా మనం చదవచ్చు, మయోసిస్ 1, మయోసిస్ 2. ఈ మయోసిస్లో ఉన్న స్టేజెస్ ఏంటో ఇక్కడ చూద్దాం. P1 ప్రోఫేజ్ 1, M1 మెటాఫేజ్ 1, A1 ఎనాఫేజ్ 1, T1 టీలోఫేజ్ 1. ఇక్కడ వరకు దీన్ని మనం మయోసిస్ 1 అని చెప్తాం. తర్వాత P2 ప్రోఫేజ్ 2, M2 మెటాఫేజ్ 2, A2 ఎనాఫేజ్ 2, T2 టెలోఫేజ్ 2. ఇది మయోసిస్ ఫేజ్ 2గా మనం చెప్తాం. మైటోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఏర్పడతాయని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ డాటర్ సెల్స్ పేరెంట్ సెల్ లాగే డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, అంటే 2 సెట్ల క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ మయోసిస్లో ఒక పేరెంట్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ ఏర్పడతాయి. మయోసిస్లో మయోసిస్ 1లో ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఏర్పడతాయి. ఇవి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, అంటే 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఏర్పడిన ఈ కణాలు తిరిగి మయోసిస్ 2 జరిపి 4 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 4 డాటర్ సెల్స్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, అంటే 1 సెట్ ఆఫ్ క్రోమోజోములు మాత్రమే కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు పేరెంట్ సెల్కి డాటర్ సెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేరెంట్ సెల్లో 2 సెట్ల క్రోమోజోమ్లు ఉంటే డాటర్ సెల్లో 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఒక పేరెంట్ సెల్ 4 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. మయోసిస్ సెకండ్ ఫేజ్లో సేమ్ మైటోసిస్ లాగే ఉంటుంది, కానీ మైటోసిస్లో క్రోమోజోమ్లు డూప్లికేట్ అవుతాయి. ఇక్కడ మయోసిస్లో క్రోమోజోమ్లు డూప్లికేట్ అవ్వవు. మయోసిస్లో డాటర్ సెల్స్ మధ్య ఈ క్రోమోజోమ్లు అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అయితే ఈ మయోసిస్లో ఒక్కొక్క ఫేజ్లో సెల్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది మనకి ఈ క్లాస్లో ఇవ్వలేదు. ఇది మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఇవి మయోసిస్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సెల్ డివిజన్కి సంబంధించిన మిగిలిన వీడియోలు చూడడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సబ్జెక్ట్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.